అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. మన దేశంలో గవర్నమెంట్లు ఎలా ఉన్నాయంటే ఈ యొక్క పబ్లిక్ ప్రాపర్టీ మొత్తాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నాయి. ఈవెన్ సెంట్రల్లో బీజేపీ తీసుకున్నా, మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నా, ప్రతిదీ కూడా ప్రైవేట్. యాక్చువల్గా ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ ప్రైవేట్ వాళ్ళకే సపోర్టింగ్గా ఉంటారు. వీళ్ళు పార్టీ పేరు వచ్చేసి టీడీపీ, తెలుగుదేశం పార్టీ. వీళ్ళు పెట్టుకోవాల్సిన పేరు ఏంటంటే పీడీపీ, అంటే ప్రైవేటు దేశం పార్టీ. సెంట్రల్లో బీజేపీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ. వీళ్ళు పేరు మార్చుకోవాల్సినటువంటి పేరు ఏంటంటే పీజేపీ, అంటే ప్రైవేటు జనతా పార్టీ. ఎందుకంటే మీరు చూడండి, ఈ బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రతిదీ కూడా ఒక దగ్గరే కేంద్రీకృతం అయిపోతున్నాయి. ఈ యొక్క వనరులు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి వనరులు, ఈ వనరులన్నీ ఈ భారతదేశ ప్రజలకు మాత్రమే సంబంధించినవి. దాంట్లో భాగం అంతా భారతీయుల ప్రజలకే చెందుతాయి. ఈ బీజేపీ వాళ్ళు ఏం చేశారు, వచ్చిన తర్వాత వెంటనే ఈ అదానియో అంబానీయో ఇలాగా మొత్తం తీసుకెళ్ళి, ఈవెన్ మీరు చూడండి, గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో పబ్లిక్ ప్రాపర్టీ మొత్తాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టారు. పోర్ట్లు, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్, అదేవిధంగా రోడ్స్, అదేవిధంగా ఈ ఎల్ఐసి కానివ్వండి, ఇలా ఏది ఒకటని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీ ఉందో దీనంతా తీసుకెళ్ళి ఒకరి చేతిలో పెట్టేశారు. అది అదాని. ఇంకొన్ని రోజులకి భారతదేశం పేరు కూడా మారుస్తారేమో, అదాని దేశం అంటారేమో, చెప్పలేం. అలా ఉంది బీజేపీ వాళ్ళ యొక్క పరిపాలన. సరే, అది అలా ఉంచుదాం, అది అందరికీ తెలిసిందే. మన ఆంధ్రాకి వస్తే, ఆంధ్రాలో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో 24 నుంచి ఇప్పుడు దాకా వీళ్ళు ప్రతిదీ కూడా ప్రైవేట్. వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు జగన్ గారు వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్తో, ఆ రోజు కూడా బీజేపీ ఉంది సెంట్రల్లో, వాళ్ళతో వీళ్ళు ఫైట్ చేసో లేకపోతే వాళ్ళని మెప్పించో ఒప్పించో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు మన ఆంధ్ర రాష్ట్రానికి. అది గవర్నమెంట్ వాళ్ళే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ వాళ్ళ గవర్నమెంట్ అండర్లోనే ఉంది. ఈ యొక్క పబ్లిక్ ప్రాపర్టీ అంతా ఏదైతే ఉందో ఆంధ్రాలో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది మేము చేయలేము, మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టలేము, లోటు బడ్జెట్, అసలు డబ్బులే లేవు ఆంధ్రాలో, అలాంటప్పుడు మేము ఎలాగా మెడికల్ కాలేజీలు కట్టగలం అంటూ అవి తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నారు. రాబోయే రోజుల్లో డాక్టర్ల కొరత అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉండబోతుంది. ఎందుకన్నది కూడా చెప్తాను. ఎందుకు డాక్టర్ల కొరత ఉంటుంది అంటే, అందరూ ప్రైవేట్లో చదువుకున్నవాడు పబ్లిక్కి ఎందుకు సేవ చేస్తాడు? సేవ చేయడు కదా. అతను అంత కోట్ల ఖర్చు పెట్టి చదువుకున్న డాక్టర్, చదివిన వ్యక్తి ప్రజలకు ఫ్రీగా చేయాలని ఏమన్నా రూల్ ఉందా? లేదు కదా. అదే కోవలోకి మళ్ళీ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు స్కూల్ను కూడా ప్రైవేట్కి వాళ్ళకి ఇచ్చేస్తాము, ఏదో వాళ్ళు చిన్న పేర్లు పెట్టుకుంటారు, అంతా గవర్నమెంట్ అండర్లోనే నడుస్తుంది అని అంటున్నారు. దీనికి పెట్టినటువంటి ముద్దు పేరు ఏంటంటే అందరికీ తెలిసిందే, పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీన్నే పీపీపీ అనే మోడల్ కింద వీళ్ళు చేస్తున్నారు. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. గవర్నమెంట్లో ప్రతిదీ ప్రైవేట్కి ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ దేనికి? గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం లేదు కదా, పార్టీలే అవసరం లేదు కదా ఆంధ్రాలో కానీ సెంట్రల్ కానీ. పాతకాలంలో ఎలా ఉన్నాయో రాజులు, అదేవిధంగా ఉంటే పోద్దు కదా. ఈ గణతంత్ర భారతదేశం అనేది ఎందుకు? ఇది అవసరం లేదు కదా. గణాల కింద విభజించేసుకోవచ్చు. లేదంటే ఎక్కడికాడికి ఇప్పుడు వైజాగ్ అందరికీ ఒక రాజు, విజయనగరానికి ఒక రాజు, నెల్లూరుకి ఒక రాజు, విజయవాడకు ఒక రాజు, గుంటూరుకు, ఇలాగ విభజించుకోవచ్చు కదా. ఒకప్పుడు 500-600 సంస్థానాలుగా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని రాజ్యాంగం మొత్తం ఏం చేసిందంటే కలిపి ఒక దగ్గర పెట్టింది. వీళ్ళు మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేస్తున్నారు.
ప్రైవేట్ వాళ్ళ చేతల్లో పెడుతున్నారని. మీరు ప్రతిదీ ప్రైవేట్కి ఇచ్చేటప్పుడు ఈవెన్ స్కూళ్ళు కూడా ప్రైవేటీకరణ చేస్తానంటున్నారు. మరి స్కూళ్ళు ప్రైవేటీకరణ చేస్తే ఎలాగా? వాడు వచ్చే ప్రైవేట్కి తీసుకున్నవాడు ఫ్రీ విద్య ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. అదేమనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, బీజేపీ, మేము ఓన్లీ పైన అలాగా పెత్తనం చేయటమే, చూడటమే, ఇది మేనేజ్మెంట్ చేయటమే మా పని, ఈ సంస్థలన్నిటినీ మెయింటైన్ చేయటం మా పని కాదు అంటున్నారు బీజేపీ వాళ్ళు. మరి అలాంటప్పుడు ఎలక్షన్ దేనికి? అదేదో అదే ఆదానీకో లేకపోతే అంబానీకో ఇచ్చేస్తే పోద్ది కదా త్రూఅవుట్ భారతదేశం అంతా. అప్పుడు ఎలక్షన్స్ ఖర్చు కూడా తగ్గిపోద్ది, ఓట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడైతే 1000 సంవత్సరాల క్రితం బానిసత్వంగా ఉండిందో ఈ భారతదేశం, మళ్ళీ ఆటోమేటిక్గా అదే దిశలోకి వెళ్ళిపోతుంది ఈ దేశం. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అంత ఆషామాషా కాదు, అంత ఈజీ కాదు అది. ఈ విధంగా అన్నీ తీసుకెళ్ళి ప్రైవేట్లో పెట్టడమే రాజ్యాంగాన్ని మార్చటం. అది ప్రజలకి ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్కి అర్థం అవ్వట్లేదు. రాజ్యాంగం మార్చటం అంటే దాన్ని తీసేసేదో మనుస్మృతినో లేకపోతే ఋగ్వేదాన్నో ఇంకోటి ఏదో పెడతారనుకోవటం అన్నది ఒక రకమైనటువంటి మోసధోరణిలోకి నెడుతున్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ప్రజల్ని కానివ్వండి, ఇంటలెక్చువల్స్ని కానివ్వండి, మేము రాజ్యాంగం మారుస్తాం అన్న వెంటనే అందరు రెచ్చిపోతారు. రెచ్చిపోయి వాళ్ళ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంటారు మీడియాలోకి వచ్చి. రాజ్యాంగాన్ని మార్చరు. ఇదిగో ఈ విధంగా ఉన్నటువంటి ఈ పబ్లిక్ సెక్టర్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఆటోమేటిక్గా బానిసత్వం కిందకి వెళ్ళిపోయినట్టే దేశం. వీళ్ళేం చేస్తారు, పెత్తనం చేస్తారు. ఏ విధంగా? వాళ్ళకి అనుకూలంగా. ఈ యొక్క పబ్లిక్ ప్రాపర్టీ తీసుకెళ్ళి ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ వీళ్ళు వాళ్ళ పక్క ఉన్నట్టే కదా. ప్రజల వైపు ఎలా ఉంటారు? కనీసం ప్రజలు కూడా ఆలోచించట్లేదు, ఇంటలెక్చువల్స్ కూడా ఆలోచించట్లేదు. ఒక మేధావి మౌనం చాలా ప్రమాదకరం దేశానికి. ఇది నేను చెప్పేది కాదు, ఎప్పుడాంచో చెప్తున్న మాటే. ఒక మేధావి యొక్క మౌనం దేశానికి చాలా ప్రమాదకరం. వాళ్ళు మాట్లాడాలి, మాట్లాడితే కేసులు పెడుతున్నారు. మరి ఎవరు మాట్లాడతారు? ప్రజల కోసం ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ప్రజలు కూడా అవినీతి వైపే ఉన్నారు. ఎలక్షన్ టైంలో మాకు ఎంత ఇస్తారు ఓటుకి అన్న ధోరణిలో ప్రజలు కూడా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. సరే, అది అలా ఉంచితే మన ఆంధ్ర తీసుకుంటే ప్రతిదీ ప్రైవేటే. రేపు గాలి కూడా కొనుక్కోవాలి, గాలిని కూడా అమ్మేస్తారు వీళ్ళు. ఆంధ్రాలో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ఈ యొక్క పబ్లిక్ ప్రాపర్టీనే అమ్మటం కాదు, గాలిని కూడా అమ్మేస్తారు. ఎందుకంటే ఉన్నటువంటి అడవులు కానివ్వండి, చెట్లు కానివ్వండి, ప్రతిదీ గవర్నమెంట్ అండర్లోనే ఉంటాయి. మీరు ఆక్సిజన్ కొనాలంటే కంపల్సరీ మీరు ఎంత పే చేస్తే తప్ప ఆంధ్రాలో మీరు బ్రతకలేరు. మనిషికి ఆక్సిజన్ లేకుంటే చచ్చిపోతాడు. ఆక్సిజన్ అనేది ఫ్రీ, ప్రకృతి ద్వారా, చెట్ల ద్వారా మనకు ఆక్సిజన్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకొని ఆక్సిజన్గా మనకు ఇస్తుంటాయి ఫ్రెష్గా. రాబోయే రోజుల్లో నెక్స్ట్ 29లో కానీ పైన బీజేపీ, ఇక్కడ ఆంధ్రాలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అంటే మళ్ళీ మీరు కంపల్సరీ ఎయిర్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది రాష్ట్రం. ప్రతి మనిషి కూడా మీరు ఎయిర్ పీలుస్తున్నారు కదా, కట్టండి, పన్ను కట్టండి అంటారు. ఈవెన్ ఈ ఆంధ్రాలో ఎవరు గెలిచినా బీజేపీ గెలిచినట్టే. ఇంకొకటి కూడా ప్రజలు కూడా ఆలోచించండి. దేనికి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఇంకొకరికి కానీ ఓట్లు వేయాల్సిన అవసరం ఏంటి మీకు? అదేదో బీజేపీకి వేయచ్చు కదా. ఇప్పుడు వైసీపీ వెళ్ళినా బీజేపీ వాళ్ళకే సపోర్టు, తెలుగుదేశం వెళ్ళినా బీజేపీకి సపోర్టు, ఇంక జనసేన వాళ్ళు ఇంకా ఆయన డైరెక్ట్గానే బీజేపీకి సపోర్టు. మరి ఇంక దేనికి మీరు అదేదో డైరెక్ట్గా బీజేపీ వాళ్ళకి ఓట్లు వేస్తే పోద్ది కదా. వాళ్ళేదో వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు కదా వచ్చి. ఇన్ని పార్టీలు దేనికి ఇక్కడ? మీరు అందరూ వెళ్ళి ఆ బీజేపీ వాళ్ళ సంఖలో కూర్చునేటప్పుడు ఎందుకు మీరు పార్టీలు రన్ చేయటం ఇక్కడ? దానివల్ల నష్టం తప్ప లాభం లేదు కదా ఆంధ్ర రాష్ట్రానికి. ఇది కూడా ప్రజలు ఆలోచించాలి. బీజేపీ వాళ్ళు కూడా ఆంధ్రాలో పాగా వేసి మీరే గెలవండి. ఏదో మీరు హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తారా, క్రిస్టియానిటీని సపోర్ట్ చేస్తారా, ఇంకోటి చేస్తారా, ఇదంతా పక్కన పెడితే ప్రతి ఒక్కరు వెళ్ళి మోడీకి సపోర్ట్ చేసేటప్పుడు, ప్రతి ఒక్కరు వెళ్ళి బీజేపీ సంఖలో కూర్చునేటప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఇంకెందుకు మీరు పోటీ చేయటం? ఇక్కడ రాష్ట్రానికి ఒరిగేది ఏముంది? ఏం లేదనిపిస్తుంది. బీజేపీ ఏది చెప్తే అది మీరు చేస్తున్నారు. ఇక్కడ అంత ప్రైవేటీకరణ.
ప్రైవేటీకరణ చేసేటప్పుడు మీరు పరిపాలించడం ఏంది ప్రజల్ని? దానివల్ల ఉపయోగం ఏంది? అందుకే మీరు పార్టీ పేర్లు కూడా మార్చుకోండి వీలైనంత వరకు. బీజేపీ వచ్చేసి ప్రైవేట్ జనతా పార్టీగా, ఇక్కడ తెలుగుదేశం వచ్చేసి ప్రైవేట్ దేశం పార్టీగా మార్చుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది నాకు. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి. డబ్బులు తీసుకొని ఓట్లు వేసిన రోజులు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ని మొత్తాన్ని నమ్మేస్తారు, ఇక్కడున్న వనరులన్నీ దోచేసుకుంటారు. ఇంకొన్ని రోజులకి నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని రోజులు గాలి పీలుస్తున్నారు కదా మీరు, పన్ను కట్టండి అంటారు. ఎలాంటి డౌట్ లేదు దీంట్లో. ఎప్పుడైతే ఇది మొత్తం పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ కింద మారుతుందో, రాబోయే రోజుల్లో కూడా మీరు గాలి పీలుస్తున్నారు. ఫ్రీగా ఆంధ్రాలో గాలి పీల్చేదానికి లేదు, అసలు భారతదేశంలో గాలి పీల్చేదానికి లేదు ఫ్రీగా. మీరు కంపల్సరీ పన్ను కట్టాల్సిందేనని చెప్పి మన మీద కానీ వేయకపోతే రాసిపెట్టుకోండి ప్రతి ఒక్కరు, ఇలాంటి కార్యక్రమాలు జరిగే రోజులు కూడా ముందు ఉండబోతున్నాయి, కంపల్సరీ రాబోతున్నాయి. అందుకని ఆలోచించండి. ఈ పార్టీలు అవసరం లేదు, పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మే పార్టీలు అవసరం లేదు. ఈరోజు మెడికల్ కాలేజీలు, స్కూళ్ళు అమ్మేస్తుంది, ప్రతిదీ అమ్మేస్తుంది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఏమన్నంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము కట్టలేము. 350 కోట్లు పెట్టి వైజాగ్లో వీళ్ళు యోగా చేశారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలు కూడా ఆలోచించాలా. ప్రజలు మొట్టమొదటి అవినీతి పరుడు ఎవరంటే ప్రజలే. వీళ్ళు ఎప్పుడు ఓటు అమ్ముకోవటం మొదలుపెట్టారో, డబ్బులు కకృతి పడ్డారో ప్రజలు, ఓటు అమ్ముకొని ఒక బిజినెస్లా చేశారో, ఇవంతాను ఎలక్షన్ కానివ్వండి, ఓటింగ్ అంతాను బిజినెస్ చేశారు. ఆటోమేటిక్గా బిజినెస్ మ్యాన్ లాభానికే చేస్తాడు, ఎవడు కూడా నష్టానికి చేయడు. ఒక 5,000, 10,000, 2,000 పెట్టి ఓటు కొన్నవాడు వాడు ఊరిని ఎందుకు కొంటాడు? ఆ డబ్బులు రాబట్టుకుంటాడు కదా. మళ్ళీ అవి ఎలా వస్తాయి? రాష్ట్రంలో ఉండే వనరులు అమ్మేసు, లేదంటే ఈ పబ్లిక్ ప్రాపర్టీ మొత్తాన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చో, దాని ద్వారా ఈ లాభం పొందుతాడు. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎవరు కూడా ప్రజలకు సేవ చేసేదానికి రావట్లేదు ఇప్పుడు. ఒకప్పుడు వచ్చేవాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. లాల్ బహదూర్ శాస్త్రి ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్. ఈయన శాస్త్రి గారికి 50 రూపాయలు జీతం అంటే నేను విన్నాను. ఇది ఇలాగే యూట్యూబ్లో ఒక నటుడు చెప్తే విన్నాను, అదే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. అతనికి 50 రూపాయలు జీతం వస్తే ఆ 50 రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడకి ఇచ్చేవాడంట ఆయన ఇంట్లో మెయింటెనెన్స్కి. ఒకరోజు ఇతనికి డబ్బులు అవసరం వచ్చింది, 50 రూపాయలు జీతం వచ్చింది, తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడకి ఇచ్చేశాడు. కూర్చొని ఆలోచిస్తున్నాడు ఏం చేయాలా అని. చేస్తుంటే వాళ్ళ ఆవిడ వచ్చి అడుగుతుంది అంట ఇవన్నీ. ఏమండి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు, ఏంటి ఏదైనా సమస్య ఏమైనా ఉందా అంటే అతను చెప్తాడంట శాస్త్రి గారు, ఈ విధంగా ఒక 50 రూపాయలు అవసరమైంది, ఎక్కడ తీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్తే ఈమె ఏం చేసిందంటే ఇంట్లోకి వెళ్ళి ఒక 50 రూపాయలు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చింది. అదేంటి, నేను జీతం వచ్చినంటే నీకు ఇస్తున్నాను కదా, 50 రూపాయలు ఇంట్లోనే ఖర్చు అవుతుంది కదా, మరి నీకు 50 రూపాయలు ఎలా మిగిలాయని అడిగితే, లేదండి మీరు ఇచ్చే దాంట్లో 45 రూపాయలు నేను ఖర్చు పెట్టుకొని 5 రూపాయలు దాచుంచుతున్నాను, ఇప్పటికైనా పనికి వస్తాయి కదా అని చెప్పి నేను దాచిన డబ్బులే మీకు ఇచ్చాను అన్న వెంటనే నేను 50 రూపాయలు తీసుకెళ్ళి అది ఎవరికో ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసి అతను గవర్నమెంట్లో చెప్పాడంట ఆయన, నాకు 45 రూపాయల జీతం సరిపోతుంది, ఈ 5 రూపాయలు నాకు మిగిలిపోతుంది కాబట్టి నాకు 45 రూపాయల జీతం ఇవ్వండి అని చెప్పారంట. బహుశా ఈయన అమ్మాయి కూడా అనుకోవాలా లేకపోతే హానెస్ట్ పర్సన్ అనుకోవాలో తెలియట్లేదు. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఈ రోజు కూడా మనం మాట్లాడుతున్నామంటే వీళ్ళంతా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తులు, చరిత్రని తిరగరాసినటువంటి వ్యక్తులు వీళ్ళు. అదే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు పోయిన తర్వాత ఒక్క క్షణం కూడా గుర్తుండరు ప్రజల్లో. ఎందుకంటే వీళ్ళంతా అవినీతి పరులు, వీళ్ళు అంత హానెస్ట్గా నిజాయితీగా ఉన్నటువంటి పర్సన్స్ కాదు వీళ్ళు. అందుకనే వీళ్ళు చరిత్రహీనులుగానే ఉంటారు తప్ప చరిత్రకారులుగా ఉండరు అన్నటువంటిది చాలా తేటతెల్లం అయిపోతుంది ఇప్పుడు. ఈవెన్ ప్రజలు కూడా అంతే, అలానే ఉన్నారు. ఒకప్పుడున్న నాయకులు ఈ రోజుకు మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ ఉన్నటువంటి నిజాయితీ, ఇప్పుడున్న నాయకులలో లోపించినటువంటి నిజాయితీ. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి.
ఉన్న మన ప్రాపర్టీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఎవడో ఒకటి చేతిలో పెడితే ఇది ఆటోమేటిక్గా రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఏమి ఉండదు. రాజ్యాంగ సవరణలోనే జరుగుతున్నటువంటి మార్పులు ఇవన్నీ. రాజ్యాంగాన్ని ఎలా కిల్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా రాజ్యాంగాన్ని కిల్ చేసుకుంటూ పోతున్నారు. అంటే ఆటోమేటిక్గా ఇది బానిసత్వం అయిపోయి వెళ్ళిపోతుంది. ఇది ప్రజాప్రభుత్వం కాదు. ప్రజలు ఓన్లీ ఎలక్షనే ప్రజాహితంగా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్లు మాత్రమే. తర్వాత ఇవంతా నియంత పాలనలో ఉంటుంది ఈ భారతదేశంలో. 2014 నుంచి ఎప్పుడైతే ఈ బీజేపీ వచ్చిందో అప్పటి నుంచి ఈ భారతదేశం బానిసత్వంలో ఉంది అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే నాకు అలానే కనబడుతుంది. ఎవరు కూడా ఇంటలెక్చువల్స్ ఎవరు బయట రావట్లే, మాట్లాడట్లే. ఇందాకే చెప్పాను, ఒక మేధావి మౌనం చాలా ప్రమాదకరం అని. అలా ప్రమాదకరం యొక్క స్థితిలోకి ఈ భారతదేశాన్ని నెట్టబడుతున్నారు. ఆటోమేటిక్గా రాజ్యాంగాన్ని కిల్ చేసేసారు. రాజ్యాంగబద్ధంగా ఏ ఒక్కరు కూడా పరిపాలించట్లేదు. ఇది అందరికీ అర్థమవుతుంది. ప్రతిదీ కూడా మన ఆంధ్రాలో తీసుకున్న ప్రతిదీ కూడా మాట్లాడితే ప్రైవేట్ అంటున్నారు, తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. నాకు తెలిసిన వరకు ఇంక ఎలక్షన్స్ కూడా అవసరం లేదు. ఎలక్షన్ జరిగినా ఇది నియంత పాలనలోనే ఉంటుంది, ఎలక్షన్ జరగకపోయినా నియంత పాలనలోనే ఉంటుంది. అలాంటప్పుడు ఎలక్షన్ దేనికి? ఏదో రాజ్యాంగబద్ధంగా మనం రాసుకున్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా జరగాలి, రాజ్యాంగం రాసి ఉంది కాబట్టి అని జరుగుతున్నారే తప్ప ప్రతి దాంట్లో అవినీతే. మాట్లాడే మాటలో అవినీతి ఉంది, చూసే చూపులో అవినీతి ఉంది, నడిసే నడకలో అవినీతి ఉంది. టోటల్ మనిషే అవినీతిగా తయారైపోయాడు. ఈవెన్ ఓటర్ కానివ్వండి, అదేవిధంగా ఏ అయితే నాయకులు ఉన్నారో వీళ్ళు కూడా టోటల్ బాడీ, ఈ 6 అడుగుల 5.5 అడుగుల హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో ఇది టోటల్గా అవినీతితో అలా పైనుంచి కిందకి కప్పబడి ఉంది శరీరాన్ని. ఒకసారి ప్రజలు ఆలోచించండి. మీరు ఎప్పుడైతే డబ్బులు తీసుకొని ఓటేస్తారో ఈ రాజ్యాలు ఎట్టే ఉంటాయి. ఈ భారతదేశం డెవలప్ అవ్వదు, మీరు అవ్వరు. ఒకసారి ఆలోచించండి. ప్రతిదీ ప్రైవేటీకరణ అంటే మనం ఆల్మోస్ట్ బానిసత్వం కిందకి వెళ్ళిపోయాం అన్నటువంటిది ఆల్రెడీ అర్థమవుతుంది. చెప్పేది ఏమీ లేదు. ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.